2 million దగ్గరలో ఉన్నాడు. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అయితే మనం చెప్పాలి జై కృష్ణ ఆచారి గారికి. పార్టీ లేదా పుష్ప? పెళ్లికి మమ్మల్ని పిలవలేదు ఏంటండి? మా అమ్మ పిలవలేదు మేడం. యాక్చువల్లీ అదేదో అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోయింది. ఇదొక హఠాత్ పరిణామం. ఇంకా ఏ కంటెంట్ తో ముందుకు రాబోతున్నారు? ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకుండా రైటింగ్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కొద్దిగా ఇష్టము. కొందరు పేరెంట్స్ ప్రెజర్ పెడతారు కదా, నువ్వు జాబే చేయాలి. అమ్మాయి ఏమన్నా అంటుందా ఈ రోజు ఎందుకు ఈ డైలాగ్ నేను చెప్పలేనురా అనేసి? అదేం చెప్పదు, నేను పాపని అంటా ఉంటా. చేసుకుంటావా అని అడిగింది, చూడమంటావా అని అడిగింది. ఇంకా నీకు అంత కష్టం అవసరం లేదు, నేను ఆల్రెడీ చూసుకున్నాను అని చెప్పి చూపించేసిన. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగి ఉంటుంది. ఇప్పుడు సడన్ గా వచ్చి మీ వాతావరణానికి సెట్ అవ్వాలంటే అమ్మాయికి ఏమైనా టైం పట్టిందా? టైం ఏం లేదు మేడం, ఫోన్ లో కొట్లాడుకుంటాను, ఇంట్లో కొట్లాడుకుంటాను. ఓకే, అత్త కోడలు ఎలా ఉంటారు? వీళ్ళిద్దరు చాలా బాగుంటారు, మధ్యలో నేనే పోయేది. అన్సబ్స్క్రైబ్ కొడుతున్నా బ్రో అనే కూడా ఓకే బ్రో, నెక్స్ట్ టైం మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయించే వీడియోనే తీస్తాను, పాజిటివ్ గానే ఇస్తాను, మాక్సిమం పాజిటివ్ గానే ఇస్తాను. మన కడపళ్ళు అంటారా బాబు అని కామెంట్లు. కడప అంటే తగ్గేదే లేదు. హైదరాబాద్ జూనియర్ ఆర్టిస్ట్ కి వెళ్ళాను, ప్రొడక్షన్ బాయ్ గా వెళ్ళాను, వాటర్ బాయ్ గా వెళ్ళాను. ఇవన్నీ కృష్ణనగర్ గడ్డ మీద 2-3 ఏళ్ళు తిరిగాను. మనలో మన మాట యూట్యూబ్ లో నుంచి ఎన్ని లక్షలు వస్తుంది నెలకి? చూడాలని ఉందే. బ్రహ్మానందం గారికి ఒక్కసారే వాడారు ఆయన, నేను కొన్ని 100 సార్లు వాడాను తండ్రి. మూవీ అన్ని సార్లు చూసాను అని అంటున్నారు కదా, కామెడీ కూడా ఉంది కదా దాంట్లో. ఏ కామెడీ అయితే మీకు బాగా నచ్చింది? రెండే మా అక్కేనండి, మాకు బంధువులు అవుతారు, కాకపోతే దూరపు చుట్టాలు. ఇప్పుడు దగ్గరగా కూర్చున్నాము. ఫైనల్ గా మీరు నమస్తే, వెల్కమ్ టు పల్లవి ప్రస్థానం. 999 ఇండియా ఎక్కడ చూసినా ట్రెండింగ్. తను నవ్వేస్తూ ఒక ఫ్యామిలీ మొత్తం కూడా కూర్చొని చూడదగ్గ ఒక కామెడీ వీడియోస్తో మన ముందుకు ఎప్పుడు వస్తున్నాడు. ఏది ట్రెండ్ అయితే దాని మీదనే కంటెంట్ తీసుకొని చాలా బాగా చేస్తున్నారు. మంచి రీచ్ కూడా ఉంది. 2 million దగ్గరలో ఉన్నాడు. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అయితే మనం చెప్పాలి జై కృష్ణ ఆచారి గారికి. నమస్తే అండి. నమస్తే. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. 2 million దగ్గరలో ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకొకసారి మళ్ళీ కంగ్రాచులేషన్స్ చెప్తా. మళ్ళీ ఎందుకు మేడం? పెళ్ళయింది కదా అందుకనేసి. థ్యాంక్ యూ మేడం. పెళ్లికి మమ్మల్ని పిలవలేదు ఏంటండి? మా అమ్మ పిలవలేదు మేడం. యాక్చువల్లీ అదేదో అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోయింది. ఫస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాము. సో మళ్ళీ ఇంట్లో ఇద్దరు బోత్ సైడ్స్ ఒప్పించుకొని మళ్ళీ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాం. సింపుల్ గా చేసుకున్నాం. సో ఎవరిని పిలవలేదు. అయినా కూడా సరే మీకోసం మేము వెతుక్కుంటూ వచ్చేస్తాం. అదేం లేదు. ఓకే, ఇంకేంటి నెక్స్ట్? ఇంకా ఏ కంటెంట్ తో ముందుకు రాబోతున్నారు? మనకి మోస్ట్లీ మనకు తెలిసింది కామెడీనే మేడం. కామెడీతోనే వస్తాం. కాకపోతే ఫ్యూచర్లో ఇంకో స్టెప్ వేయాలి కాబట్టి షార్ట్ ఫిలిమ్స్ ఏమన్నా, వెబ్ సిరీస్ ఏమన్నా, మూవీస్లో ఛాన్స్ వస్తే. నాకు రైటింగ్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కొద్దిగా ఇష్టము. ఆ ఫీల్డ్ ఏదైనా అవకాశాలు వస్తే అటు సైడ్ ఎంట్రీ ఇస్తాం. ఇష్టము అని అంటున్నారు కదా, మూవీస్ కూడా ఏమైనా ఆఫర్స్ ఏమైనా వచ్చాయి మీకు? ఇంతవరకు అయితే ఏం లేదు మేడం, వస్తే వెయిటింగ్ చేస్తాను. ఇంతగా నవ్విస్తున్నారు, ఎందుకు రాదు? నెక్స్ట్ మాకు కూడా అపాయింట్మెంట్ దొరకదేమో. అదేం లేదు మేడం, చూద్దాం. అమ్మతో చాలా వీడియోస్ ఉన్నాయి, మాక్సిమం అమ్మతోనే ఈ మధ్య ఎక్కువ. అవును మేడం. అమ్మ ఏమంటుంటుంది? నేను చెయ్యను రా ఈరోజు. మా మమ్మీ ఏం లేదు, మా మమ్మీ ఫుల్ సపోర్ట్. స్టార్టింగ్ నుంచి ఈరోజు వరకు ఫుల్ సపోర్ట్. అంటే కొందరు పేరెంట్స్ ప్రెజర్ పెడతారు కదా, నువ్వు జాబే చేయాలి, ఈ పనే చేయాలి, లేదంటే వజ్జదు. మా అమ్మ ఏం లేదు, నీకు ఏదైతే ఇష్టం ఉందో, ఏదైతే ప్యాషన్ ఉందో, చెడ్డ పేరు తీసుకురాకుండా ఆ పనిలో మంచి పేరు, మంచి స్థాయిలోకి రా అని చెప్తారు. ఎప్పుడు అదే మాట. అంతే. ఆమె అనుకున్నట్టు ఒక మంచి పేరు తెచ్చుకున్నారు, ఒక మంచి పొజిషన్ లోనే ఉన్నారు. చాలా మీ టీం అంతా కూడా అసలు మీకోసమనే కాకుండా ఒక మంచి కంటెంట్ ఇవ్వాలని చెప్పి ఎంత టైం కానివ్వండి చాలా బాగా చేస్తున్నారు. 30 seconds ఒక షార్ట్ చూస్తాం, లేదా 1 minute చూస్తాం.
దాని వెనుక మీ కష్టం ఎంత ఉంటుంది? మనకి ఒక షార్ట్ కి నాకు ఒక వర్కింగ్ డే ఉంటుంది మేడం, కంప్లీట్ వర్కింగ్ డే ఉంటుంది. సేమ్ ఇప్పుడు 8 hours ఒక జాబ్కి వెళ్ళే పర్సన్ 8 hours డ్యూటీ ఎలా చేస్తారో, ఈ మీరు చూసే 1 minute షార్ట్ వెనకాల కూడా సేమ్ 8 to 10 hours వర్క్ ఉంటుంది. అంటే మనకంటూ ఒక కంటెంట్, ఒక థాట్ అనేది రావాలి, దానికి మళ్ళీ ఒక స్టోరీ లాగా రాసుకోవాలి, దాన్ని మళ్ళీ 1 minute కుదించాలి, మళ్ళీ దాన్ని తీసుకోవాలి, ఎడిటింగ్ చేయాలి, అప్లోడ్ చేయాలి, బీజిఎం సెట్ చేయాలి, మళ్ళీ డబ్బింగ్ చెప్పాలి, మళ్ళీ పోస్టింగ్ చేయాలి. సో మామూలుగా మనకు ఒక పర్సన్ జాబ్కి వెళ్ళి ఎన్ని గంటలు కష్టపడతాడో మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ షార్ట్ మీద కష్టపడతాం. ఒక్క షార్ట్ రేపు మార్నింగ్ మీకు ఆ షార్ట్ రిలీజ్ అవ్వాలంటే నాకైతే ఈ రోజు అంతా పడుతుంది. ఈ రోజు అంతా పడుతుంది. ఓకే. మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛానల్ ఉంది, ఎలా మీరే పెట్టించారా? ఫస్ట్ 999 ఇండియా ఒకటి ఉంది ఇక్కడ మాధవరంలో, మళ్ళీ 1 by 1 వచ్చాయి. 999 ఇండియా అంటే మీనింగ్ ఏంటి? నా బర్త్ ఇయర్ వచ్చేసి 1999 మేడం. 999. ఆ 1 తీసుకొచ్చి 9 పక్కన ఐగా మార్చి 999 ఇండియా అని పెట్టాను. ఆహా, ఇదే అసలు మ్యాటర్. ఓకే ఓకే. మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా తెలిసిపోయింది ఇప్పుడు. పర్లేదు, పెళ్లి అయిపోయింది, ఇంకేం కావాలా, ఇంకెవరు ఇవ్వాలా పిల్లల్ని, అంతే కదా. మీ వైఫ్ ఇప్పుడు సపోర్ట్ ఎలా ఉంది? ఇంతకు ముందు యూట్యూబ్ చేసుకుంటున్నాం, మళ్ళీ దీంతో పాటు జాబ్ కూడా చెయ్యని అన్నారా? అదేం లేదు మేడం, మనకి ఎవరేమి ఇదేమి అడ్డం అదేం చెప్పరు. నీకు దేని మీద అయితే నమ్మకం ఉందో ఆ పనే చేయనే ప్రోత్సహిస్తారు, అంతే. ఇద్దరు అంతే, దాంట్లో అయితే నో డౌట్. ఏ ఇయర్ లో అయితే మీరు స్టార్ట్ చేస్తున్నారు? ఇదా 2022లో. 22? ఇంత తక్కువ టైంలోనే మంచి రీచ్ వచ్చింది మీకు. యాక్చువల్లీ ఈ పాటికి మన ఛానల్ 5-7 millions లో ఉండాలి. నేను చేసిన చిన్న మిస్టేక్స్ వల్ల ఒక 1 year వ్యూస్ ఆగిపోయినాయి. సో దానివల్ల ఇంకా నేను వెనకబడ్డాను. లేకపోతే ఒక 5 million 7 million సబ్స్క్రైబర్స్ ఉండాలి యాక్చువల్గా. అంటే నేను 1.5 year బ్యాక్ నేను పెట్టుకునే యావరేజ్ దానికి, నేను ఎస్టిమేషన్ వేసుకునే దానికి ఈ టైంకి మినిమం 5 to 7 millions ఉండాలి. చిన్న మిస్టేక్ అన్నారు కదా, అదేదో తెలుసుకుంటే మిగతా వాళ్ళు జాగ్రత్త పడతారు. మిగతాలో జాగ్రత్త ఏం లేదు, కొన్ని ప్రమోషన్స్ చేశాను మేడం తెలియక స్టార్టింగ్ లో. ఆ బెట్టింగ్ అయితే కాదు, బెట్టింగ్ అయితే చేయలేదులేండి, ప్రమోషన్ చేశాను తెలియక. సో దాంట్లో రిపోర్ట్లు కొట్టడం వల్ల కొద్దిగా ఛానల్ రీచ్ పడిపోయింది ఒక 1 year. సో దానివల్ల కొద్దిగా వెనక్కి పడిపోవడం జరిగింది. అంటే ఈ ప్రమోషన్స్ చేయకుండా ఈ పాటికి 5-6 millions ఉంది ఖచ్చితంగా, 100%. ఓకే. చాలా సందర్భాల్లో అమ్మ ఎమోషన్ అయింది కూడా చూసినాం, అన్న అన్న వల్ల కూడా. ఇప్పుడు ఆ లోటు తెలియకుండా అన్ని మీరే తీసుకున్నారు బాధ్యత అంతా కూడా. లోటు తెలియకుండానేముండదు, ఇప్పుడు ఎవరి స్థానం వాళ్ళకి ఉంటది. బట్ మనం చేయగలిగినంత మనం చేస్తాం అంతే. మనం చూపించగలిగినంత ప్రేమ కానీ ఏదైనా మనం చూపించగలుగుతాం, అది ఇంక మమ్మీకి తెలియాలి. అమ్మ కొడుకు అని అంటే ఈ మామూలుగా జనరల్ గా ఇండ్లలో చూస్తూ ఉంటాం అనమాట, ఎంతవరకు అంతవరకు లిమిట్స్ ఉంటది. మీరు ఎలా అంటే చాలా ఫన్నీ, చాలా అంటే నా కొడక అన్న డైలాగ్స్ యాక్చువల్లీ ఇళ్లలో పిలుచుకున్నట్టే ఉంటది. జాబు అమ్మ అలాగే ఉంటది. మీరేంటంటే ఇద్దరు కలిసి వర్క్ చేస్తూ ఉంటారు. ఈ అమ్మ ఏమన్నా అంటుందా, ఈ రోజు ఎందుకు ఈ డైలాగ్ నేను చెప్పలేనురా అనేసి? అదేం చెప్పదు, డైలాగ్ మా అమ్మని అంటా ఉంటా, బాగా చెప్పు డైలాగ్ బాగా చెప్పది. మా అమ్మ అయితే నన్ను ఏమన్నా నా మీద కోపడ్డం ఏముండదు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, దాపరికాలు ఏమీ లేదు. ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా అసలు కామెడీ వీడియోలు ఎలా ఉంటారో ఆఫ్ కెమెరా తర్వాత కూడా వీళ్ళు అలాగే ఉంటారు. ఎందుకంటే నేను లైవ్ లో చూసినా కాబట్టి నాకు తెలుసు. ఇప్పుడు అమ్మ గురించి మాట్లాడుకుందాం. ఒక డైలాగ్ ఉంటుంది, బిర్యానీ తినాలి అని చెప్తే కుక్కని కొట్టినట్టు కొట్టే ఒక ఎమోషన్. అమ్మ కుక్కని కొట్టినట్టు కొట్టే ఒక ఎమోషన్. అప్పుడు ఒక్కొక్కసారి కామెడీ అనిపిస్తుంది, కంట్లో నీళ్ళు వచ్చేటప్పటికి అప్పుడే నవ్విచ్చేసి ఉంటారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే మేడం, ప్రతి ఇల్లు అన్నాక బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. బాధపడే ఇంట్లో మనం నవ్వులు పూయించాలా అనే ఉద్దేశంతో ఓన్లీ కామెడీ వేలో వెళ్తా. ఒకవేళ ఏదన్నా ఎమోషనల్ వీడియో తీసినా దాన్ని చెడగొట్టడానికి ట్రై చేస్తా, కానీ ఎమోషన్ గా ఎండ్ చేయడానికి ట్రై చేయను. లాస్ట్ లో ఏదో ఒక కామెడీ పని చేసి మళ్ళీ దాన్ని నవ్వించడానికే ట్రై చేస్తాను. అందుకే నాకు ఇంత బాగా గుర్తుకుంది. చాలా బాధపడిన ఆంటీ పనుకోండి, ఆ సీన్ కూలి పనుకో ఏదో పోయేసి వచ్చింది, ఆ బిర్యానీ తెచ్చి తినిపించి అంతవరకు బాగుండింది. ఇలాగే చూసిన కుక్కని కొట్టినట్టు కొట్టే ఒక ఎమోషన్స్. అప్పుడు మీరు నవ్వుకోరా?
నేను అంటే తీసేటప్పుడు నవ్వు వస్తూనే ఉంటది, కాకపోతే ఏంటంటే ఇంకా 4-5 టేకులకి అట్లా అలవాటు అయిపోతుంది మేడం. అంతే. చిన్న ఫోన్ లోనే ఇంత మంచి కంటెంట్లు తీస్తా ఉన్నారు. ఆ డైరెక్షన్ అంతా ఎట్లా తెలుసుకున్నారు మీరు? యూట్యూబ్ లోనే నేర్చుకున్నా, యూట్యూబ్ లోనే ప్రయోగిస్తాను మేడం. యూట్యూబ్ లోనే? మనకేం గురువు ఇదేం లేదు, యూట్యూబ్ లోనే నేర్చుకున్నాము. మనకు దొరుకుతాయి కదా మేడం A to Z. ఇప్పుడు ఎడిటింగ్ ఎట్లా చేయాలా, హౌ టు మేక్ ఎడిటింగ్ ఇన్ మొబైల్ అని కొడితే మనకు 100 వీడియోలు వస్తాయి. నాట్ ఇన్ తెలుగు అని కొడితే మనకు వస్తాయి. ఆ వీడియోలు చూసుకోవడము, యాప్ వేసుకోవడము, 1 by 1 చూసుకోవడము. షూటింగ్ అంతా దాంట్లో నుంచి నేర్చుకున్నారా? డైరెక్షన్ ఎలా పెట్టాలి మొత్తం నాకు ఎవరు ఏం లేదు, మొత్తం డైరెక్షన్ నేను ఫోన్ లోనే నేర్చుకుంటా, ఫోన్ లోనే ప్రయోగిస్తాను. ఇదేదో బాగుంది, యూట్యూబ్ లోనే చూసి యూట్యూబ్ వీడియోలు చేయడం. అంతే మేడం. చాలా బాగుంది. ఒక్కసారి అమ్మని పిలుస్తా. మమ్మీ కమాన్. ఆంటీ నమస్తే. ఆంటీ నమస్తే మా. ఎలా ఉన్నారు? బాగున్నాము. మీ పేరు? సులోచన. సులోచన. ఒక్కసారి ఒక డైలాగ్ మీ కొడుకు మీద. రూపాయి ఏం చేస్తావురా? రూపాయి కూడబెట్టి ఏరే సంసారం పెట్టుకొని పెళ్లి చేసుకుని వేరే వెళ్ళిపోవాలనుకుంటున్నా? చెప్పు, ఏం చేసినావు? రూపాయి పెళ్లి నువ్వే చేసినావు కదా. అవును కదా. ఆంటీ మాత్రం ఇరగదీసేస్తా అన్నారు. అంటే మామూలుగా పిల్లలు ఫోన్ పట్టుకుంటేనే కొంతసేపు ఏంటి ఫోనేనా, 24 గంటలు ఫోనే లోకమా అని అంటారు పేరెంట్స్. మామూలుగా చూస్తూ ఉంటాం కదా. మీ బాబు యూట్యూబే చేస్తాడు అన్న మీకు తెలిసిన వెంటనే మీరు ఏం చేస్తున్నారు? ఫస్ట్ అయితే చెప్పాను ఏదన్నా జాబ్ చేసుకుంటే బాగుంటుంది కదా అని. లేదమ్మా, నాకు యూట్యూబ్ అంటేనే ఇష్టం ఉంది, నాకు ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంది, నేను ఇదే చేస్తానన్నాడు. ఓకే, నీకు ఏది ఇష్టమైతే నువ్వు అదే చెయ్యి అని చెప్పాను నేను. అంటే పిల్లలు ఏది ఇష్టపడితే మనం వాళ్ళకే ఛాయిస్ ఇవ్వాలి, మనం బలవంతంగా వేరే చేయించకూడదు కదా. అందుకని వాని ఇష్టానికే ఇచ్చేసి. పిల్లలకి ఏదైనా ఇష్టం ఉండి దాని మీద ప్యాషన్ ఉండి అదే చేస్తామంటే, లేదు నువ్వు జాబే చేయాలి, నువ్వు చదువే చదువుకోవాలి అని చెప్పి వాళ్ళకి ఉన్న టాలెంట్ని పక్కన పెట్టేసి మేము చెప్పింది అని ప్రెషర్ పెడతారు అనమాట. దానివల్ల వాళ్ళు అటు ఉండలేరు, ఇటు ఉండలేరు. ఇది సక్సెస్ అవ్వలేరు, అది సక్సెస్ అవ్వలేరు. వాళ్ళ మైండ్ అప్సెట్ అయిపోతుంది, వాళ్ళు ఏది సరిగ్గా చేయలేరు అనమాట. ఇప్పుడు మీరు మాత్రము మీ కొడుకు ఇష్టాన్ని అర్థం చేసుకొని దానికి ఏదైతే ఇష్టమో దాంట్లోనే సక్సెస్ అవ్వు అని చెప్పి చెప్పడం, మీరు కూడా దానికి సపోర్ట్ చేయడం, మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వడం వీడియోలో చాలా బాగుంది. మీ బంధువులు ఏమన్నా అన్నారా బిగినింగ్ లో? ఎవరేం అనలేదు, అందరు సపోర్ట్ చేశారు. అందరు సపోర్ట్ చేశారు. మీకు ఎంతమంది అంటే పిల్లలు? నాకు 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. ఓకే. ఇప్పుడు పాప ఎక్కడ ఉంటుంది? పాప చంద్రగిరి, తిరుపతి కవతల. అంటే అప్పుడప్పుడు వీడియోలో కనిపిస్తా ఉంటారు. కలియుగ బంధం అనే ఛానల్లో ఉండే పాప మా పాప. ఓకే. మీ ఛానల్లో కనిపిస్తారు, మీరు వాళ్ళ ఛానల్? 2 ఛానల్లో చేస్తా ఉంటాం. అంతా బాగుంది. కానీ షిరిడికి వెళ్ళినారు కదా, అప్పుడు మీరు ఎందుకు వెళ్ళలేదు? అంటే నాకు ఇక్కడ వర్క్ ఉంది, నేను వేరే వర్క్ చేస్తాను, వివోఏ అని వర్క్ ఉంది. అందువల్ల కొంచెం నాకు మోకాలు నొప్పులు ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఎక్కువ జర్నీ చేస్తే ఎక్కువ అవుతాయని మోకాలు నొప్పులు. క్యాజువల్ అడిగినా మీరు సీరియస్ గా చెప్తా ఉన్నారు. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అలా కాదు. లేదమ్మా, వీళ్ళ మధ్యలో నేను ఎందుకు, వీళ్ళంతా కామెడీ చేసి నవ్వి చేస్తా ఉంటారు, ఏదో ఒకటి చెప్పాలి. అట్లా చెప్తే మళ్ళా వీడియోలో మీ ఇంటర్వ్యూ చేసి ఆడికి 2-3 కామెంట్లు వచ్చినాయి. అలా కాదు కదా, అమ్మను వదిలేసినవు, నువ్వు అసలు మనిషివేనా, అది ఇదని. ఆడికి ఈ క్వశ్చన్ అడుగుతారని తెలిసి నేను అక్కడికి మా అమ్మ చేత రావచ్చు కదమ్మా అని అడిగి అది కూడా రికార్డ్ చేసుకుని అది కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేశా. నువ్వు మీ అమ్మ చేత బలవంతంగా చెప్పించావు, నువ్వు ఎంత బలవంతంగా చెప్పించావు మాకు తెలుసులే అని కామెంట్. అలా కూడానా? నెగిటివిటీ కావాల్సినంత ఉంది. వాస్తవం అయితే నాకు మోకాలు నొప్పులు ఎక్కువ ఉన్నాయి, అందువల్ల నేను వెళ్ళలేదు. వీళ్ళ వీడియో చూసిన తర్వాత ఎక్కడైనా వెళ్తే ఫుడ్ పడని వాళ్ళు, హోటల్ ఫుడ్, చిన్న సిలిండర్, చిన్న గ్యాస్ తీసుకొని ఉప్మా, లెమన్ రైస్, చపాతీలు, ఎంత బాగా సేఫ్టీకి మళ్ళీ పెట్రోల్ బంక్ దగ్గరే పర్మిషన్ అడిగి పనుకోవడం చాలా బాగుంది. డిఫరెంట్. అది కూడా ఒక మంచి కాన్సెప్ట్. అంటే అది కాన్సెప్ట్ గా అనుకోలేదు, జర్నీ ఎలా కుదిరితే అలా వెళ్ళిపోవాలని అనుకున్నారు. ఎంజాయ్ చేయడం అన్నమాట. ఇప్పుడు 50-100 పెడితే టిఫిన్ వస్తుంది, అదంతా కిక్ రాదు అది కదా. ఇప్పుడు మనము సరదాగా గ్యాస్ వెలిగించి కొట్లాడుకుంటా, ఉల్లిపాయలు తగులుకుంటా, తిట్టుకుంటా, నవ్వుకుంటా, సరదాగా పంచులు వేసుకుంటా, పడుకొని కలబెట్టుకుంటా వేసుకుంటే మనం ఎక్కడ టూర్ వేసిందే ఎంజాయ్ చేయడానికి. మనం పోయినాము, టిఫిన్ సెంటర్ లో ఒక దోశ తిన్నాము, బిల్లు అంతా 100 ఇచ్చేసినాము, పోయినాము.
మళ్ళీ రూమ్ కు పోయినామో ఎంత 1000 రూపాయలు ఇచ్చినామో పోయి పడుకున్నాం ఏసీలో. అది అంత కిక్ రాదు. ఇప్పుడు మనం అదొక అడ్వెంచర్ గా ఉంటది. ఇప్పుడు పెట్రోల్ బంక్ లో టెంట్ వేసుకొని పడుకున్నాము, చిన్న హారన్ వచ్చిందంటే లేచి ఉలిక్కిపల్లి అదొక థ్రిల్ గా ఉంటది. అట్లా మీరు అక్కడ ఎంజాయ్ ఎట్ట చేస్తున్నారేమో తెలియదు కానీ మేము చూసినంత సేపు మాకు తెలియకుండానే నవ్వు వస్తూ ఉంటది. వీళ్ళు మళ్ళీ మధ్యలో పంచులు వేసుకుంటారు, ఇంకా అవ్వలే అది అవ్వలే, బియ్యం కడిగే నీళ్ళు ఎందుకు మొహం కడుకుంటాం మచ్చలు పోతుంది అవునవును అని అంటాడు. చాలా బాగుంది. గింజ ఉంటే పెట్టు అట్లే అని చాలా బాగా చెప్తారు. మీ ఫ్యామిలీ అంతా ఎట్లుందంటే బాగా కలిసిపోతారు. అవును, ఎక్కడ చూసినా కూడా ఫ్రెండ్స్. మీరు ఏంటంటే ఎవరైనా ఉన్నారనిలే, మమ్మల్ని కూడా నవ్విచ్చేస్తున్నారు. వచ్చినప్పటి నుంచి బుగ్గలు నొప్పేస్తున్నాయి నాకైతే, నవ్వించి వీళ్ళు. ఇంకా మీ కొడుకు నెక్స్ట్ షార్ట్ ఫిలిమ్స్ తో ముందుకు వస్తా ఉన్నాడు. ఓకే, తప్పకుండా. దాంట్లో మీ ఇన్వాల్వ్మెంట్? ఖచ్చితంగా నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. డైలాగ్స్ చెప్తుంటారు కదా, అది సరిగ్గా చెప్పినప్పుడు మా ఇంకొకసారి మా గట్టిగా అరుస్తారా? అరుస్తారు. కామన్. మీరు బయట అంతా వర్క్ చేస్తారు కదా, మళ్ళీ దీనికి ఎట్లా టైం ఉంటుంది? అంటే ఒక ఓన్లీ నాది యాక్టింగే కాబట్టి 1 గంట అట్లా టైం తీసుకుంటాను. తీసుకుంటాను. ఈ షిరిడి యాత్ర తర్వాత అయితే మానేశారులేండి. ఇప్పుడు నేను జాబ్ మానేశాను. యాక్చువల్లీ మేము ఎక్కడికన్నా టూర్లకు కానీ ఎక్కడికన్నా వెళ్దాము అనుకునే టైంకి వీళ్ళకి ఏదో ఒక వర్క్ ఉండి రాలేకపోతుంది. మేము ఇంతటోళ్ళం అవ్వడానికి ఏమో కారణము. మేము సంపాదించే స్టేజ్ వచ్చినాక రామ్మ అట్లా ఎక్కడికైనా తిరుగుదామంటే నాకు వర్క్ ఉంది అంట వచ్చింది. సరే ఆ వర్క్ మానేయలే, ఇప్పుడు ఇంక మేము సంపాదిస్తున్నాం కదా, అంత అవసరం లేదు. అదేదో నువ్వు అక్కడ కష్టపడేది ఏదో ఇంకో వీడియో ఇక్కడే చేసుకుంటే నీకు సెట్ అయిపోతుంది. ఇంట్లోనే ఇంకెన్ని రోజులు అని తిరుగుతావు, అవసరం లేదని జాబ్ కూడా మానిపించేసిన. కొడుకు చూడండి ఎంత బాగా మమ్మల్ని ఇంత కష్టపడి పెద్ద చేసిన, ఇంక నువ్వు వద్దు అని చెప్పేసేసి 20 రోజులు అయింది మానేసి. ఈ మధ్య రీసెంట్ అంటే 20వ తేదీ ఇచ్చింది, నిన్న నెల 20 లెటర్ ఇచ్చేసా. ఇంకేముందిలేండి, ఒక మనవడో మనవరాల చేతిలో పెట్టుకొని చూసుకుంటా అంటే సరిపోతుంది అంతే. అది మీ కోడలు కూడా అప్పుడప్పుడు మధ్యలో కనిపిస్తూ ఉంటుంది. అమ్మాయి కూడా ఇంట్రెస్ట్? అమ్మాయికి కూడా ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్. లవ్ మ్యారేజ్ కదా ఆంటీ, మీరు ఏం 1-2 దెబ్బలు ఏం వేయలేదా? ఏం అనలేదు, నేను ఏం అనలేదు. నాకు చెప్పాడు మా అబ్బాయి ఫస్టే, వాళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడే నాకు చెప్పాడు. చెప్తే నా సైడ్ ఓకే, ఇంకా నీకు ఏది ఇష్టమైతే నాకు అది ఇష్టమే, నా సైడ్ ఓకే అని చెప్పేసాను నేను. గ్రీన్ సిగ్నల్ అప్పుడే. నా దాపురికాలు ఏమి ఉండవులేదు మేడం. అంటే మనమేం తప్పు చేయట్లేదు. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు మనం తల్లికి ఏదైనా మనకు అన్నదమ్ములకు కానీ తల్లిదండ్రులు కానీ ఓపెన్ గా మనం ఉన్నట్టు చెప్పుకుంటే వాళ్ళ నుంచి వచ్చే సజెషన్స్ ఇవి బయట వాళ్ళకి ఎవరికో చెప్పుకొని మన ఎన్ని వాళ్ళకి తెలిసి అంత ఇంట్లోనే డిస్కషన్ జరిపి మంచి ఏదో చెడేదో మనలోంచి బయటకు వస్తే మంచిగా చెడైనా మన మధ్య బయట ఎవరో చెప్పి ఈమెకు తెలిసి బాధపడేదానికన్నా ఏం మనమేం తప్పు చేయట్లేదు. ఎప్పుడన్నా పెళ్లి కావాల్సిందే, అదేదో ముందే నచ్చిన అమ్మాయి చేసుకుంటావా అని అడిగింది, చూడమంటావా అని అడిగింది. ఇంకా నీకు అంత కష్టం అవసరం లేదు, నేను ఆల్రెడీ చూసుకున్నాను అని చెప్పి చూపించేసిన. నీకు అంత కష్టం ఎందుకులే అని. మీ భార్యకి మీకు అండర్స్టాండింగ్ ఎలా ఉంటది? ఇప్పుడు అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగి ఉంటుంది, ఇప్పుడు సడన్ గా వచ్చి మీ వాతావరణానికి సెట్ అవ్వాలంటే అమ్మాయికి ఏమైనా టైం పట్టిందా? టైం ఏం లేదు మేడం, ఫోన్ లో కొట్లాడుకుంటాను, ఇంట్లో కొట్లాడుకుంటాను. సరిపోయిందా? ఓకే. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఇబ్బంది అనిపిస్తుంది. ఫోన్ లో ఏ క్యారెక్టర్ ఉందో ఇంట్లో కూడా అదే క్యారెక్టర్ ఉంది, అక్కడ కొట్లాడుకున్నాం ఇక్కడ కొట్లాడుకుంటాం, సెట్ అయిపోయింది. అది కూడా ఒక లవ్, అది కూడా ఒక లాంటి లవ్. ఓకే. అత్త కోడలు ఎలా ఉంటారు? వీళ్ళిద్దరు చాలా బాగుంటారు, మధ్యలో నేనే పోయేది. మా అమ్మనన్నా ఏమన్నా వీళ్ళిద్దరు ఒకటైపోతారు. నా పక్కనే ఉంటుంది, మా అమ్మని ఏదన్నా తిట్టినప్పుడు అవునా చిన్నగా ఎప్పుడు జారుకునేంటో తెలియదు, వీళ్ళిద్దరు ఒక రూమ్ లో ఉంటారు, కుసకుస మాట్లాడుకుంటా ఉంటారు. మరి నేను అమ్మాయిని ఏమన్నా అన్ని నేనేమన్నా కోపంతో బయటకు పోయేసరికి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉంటారు, నన్ను ఒక్కరిని చేస్తారు. ఓకే, ఇదేదో బాగుంది. చిక్కంటికుల కాన్సెప్ట్. పాపం మా అమ్మాయి ఎంత ఫీల్ అయి ఉంటుంది, చిక్కంటికుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా అని. చిక్కు అని కొన్ని రోజులు అమ్మాయికి పేరు కూడా చిక్కు అనే పడింది. ఆఖరికి మా వాళ్ళు ఫోన్ చేసినా అమ్మాయి చిక్కు, మీ అత్తకి ఫోన్ అక్కడ అవుతుంది. ఫీల్ అయిందా నాకేంటి పేరు చిక్కు అనేసి? ఇద్దరు కలిసి జుట్లు పట్టుకుని జుట్టు వచ్చింది చేతికి కాన్సెప్ట్ మేడం. అంతే కొన్ని రోజులు బాగా చిక్కెంటికలది గడిచింది అన్నమాట. ఒక 10 వీడియోల దగ్గర చిక్కెంటికలది. అంటే ఒక్కొక్క సీజన్ ఇప్పుడు MBA అని కొన్ని పెళ్లిది కొద్ది రోజులు చేశాను అమ్మతో.
మళ్ళీ కొద్ది రోజులు MBA వ్యాపారం అని కొద్ది రోజులు చేశాను, మళ్ళీ చిక్కెంటికల్ అనే ఎపిసోడ్స్ అని కొద్ది రోజులు చేశాను, మళ్ళీ ఇప్పుడు ఆల్రౌండర్ మొత్తం అదొకటి ఇదొకటి కొడతా ఉన్నాను. ఓకే, చికెన్ టికిల్ కాన్సెప్ట్ మాత్రం ప్రతి ఒక్కరు ఆ చికెన్ టికిలే అమ్మాయే కదా, చాలా బాగుంది. అన్ని పాజిటివ్ గా తీసుకుంటాడు మీ కొడుకు, ఏ కామెంట్ వచ్చినా. అంత ఓపిక ఎక్కడదండి మీకు, ప్రతి కామెంట్ కి లైక్ కొట్టుకుంటారు? ఓపిక అంటే మనకి బూస్టప్ ఎనర్జీ ఇచ్చేది ఆ ఒక కామెంట్ ఒక లైకేనండి. మనకి మనం రేపటి రోజు మూవ్ అవ్వాలంటే మనం ఆ కామెంట్ చూసుకొని ఒకరు పొగిడారు అనుకోండి, మనకి ఇంకొంచెం అబ్బా అబ్బా అనిపిస్తుంది. ఎక్కడన్నా ఒకరు ఫోటో గుర్తుపట్టి అన్న మీరు 999 ఇండియా కదా అన్నప్పుడు కొన్ని కోట్లు ఇచ్చినా కూడా దొరకదా. మనం నిన్న పడిన కష్టం అంతా ఒక్క సెకండ్ లో వెళ్ళిపోద్ది అంతే. వాళ్ళెవరు మనకు తెలియదు, మనం ఎవరు వాళ్ళకి తెలియదు. అన్న మీరు బాగున్నారు అన్న, మీ వీడియోలు చాలా బాగున్నాయి అంటే ఆ ఒక్క సెకండ్ నిన్నటి కష్టం మొత్తం పోతుంది అంతే. మనం ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి, ఒక మనం కూడా రిటర్న్ వాళ్ళకి ఒక నెగిటివ్ కామెంట్ పెట్టా కూడా నేను లైక్ కొడతాను వాళ్ళకి. ఓకే బ్రో, నెక్స్ట్ టైం మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాము, అన్సబ్స్క్రైబ్ కొడుతున్నా బ్రో అనే కూడా ఓకే బ్రో నెక్స్ట్ టైం మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయించే వీడియోనే తీస్తాను, పాజిటివ్ గానే ఇస్తాను, మాక్సిమం పాజిటివ్ గానే ఇస్తాను రిప్లై. ఓకే, చాలా ఇంప్రెసివ్ ఈరోజు నేను. అన్ని పాజిటివ్ గా తీసుకుంటూ ఎక్కడ నెగిటివ్ కి బాధపడకుండా. అన్సబ్స్క్రైబ్ అంటే కొంచెం బాధే కదా, మనం వాళ్ళు ఏం హర్ట్ అయినారో ఆ వీడియో వల్ల, వాళ్ళ మనోభావాలు ఎక్కడ దెబ్బతిన్నాయో అనేసి దానికి కూడా రిప్లై బాగా చెప్పినారు. మళ్ళీ నీతోని సబ్స్క్రైబ్ చేయిస్తా అంటే మనకు అంత కాన్ఫిడెంట్ ఉండాలి, అవతల వాళ్ళని బాధ పెట్టకూడదు. మనము ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది అయింది కదా, మళ్ళీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే మీ ముందుకు మంచి వీడియోతో మళ్ళీ వస్తాను అంతే. మనం అంతే. నిజమే. కడప యాస బాగుంది అని చెప్పి ఎవరైనా పొగిడినారా? కడప యాస అంటే ఒకటి, కడపని కొంతమంది గుర్తుపడతారు, కొంతమంది గుర్తుపడతారు. అంటే ఆ యాస యాందిరా అట్లా మాట్లాడితే కొద్ది క్లారిటీగా వస్తుంది జనాలకి. మనము అంత ప్యూర్ కడప యాస మాట్లాడడం కాబట్టి అక్కడక్కడ టచ్ అవుతుంది కాబట్టి కంపల్సరీ మనకు లోకల్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి మన కడప వాళ్ళు అంటారా బాబు అని కామెంట్లు, కడప అంటే తగ్గేదే లేదు అని చాలా మంది కామెంట్లు. మన కడపలో కూడా మన మాధవరం నుంచి మన జిల్లాలో ఇంత మంచి టాలెంట్ ఉన్నారంటే మాకు చాలా గర్వంగా ఉంది కామెంట్స్ వస్తుంటాయి. ఇప్పుడు ఇది మాధవరం అన్నమాట, కడప దగ్గర. కడప దగ్గర నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉండొచ్చు? 20 ఉంటుంది. 20 అంటే ఇది పెద్ద సిటీ కూడా కాదు. ఈ చిన్న గ్రామం విలేజ్ అని అనుకుందాం, ఇంత సబ్స్క్రైబర్స్ ఉండుకొని ఇంత బాగా మంచి రీచ్ వచ్చింది. ఎవరైనా ఇంత ఉంది కదా నీకు సబ్స్క్రైబర్స్, సిటీలో ఉండే వాళ్ళకి అంతంత రాలేదు, విలేజ్లో ఉన్నారు, చిన్న గ్రామంలో ఉన్నారు, ఇంత ఎలా అంటే నా దృష్టిలో ఏంటంటే అది టాలెంట్ అని నేను అనుకుంటాను. టాలెంటే మేడం, ఇంకేముంటుంది. ఎవరైనా అన్నారా ఇది చిన్న ఊరు కదా, సిటీకి వచ్చేసి కదా ఇంకా బాగా చేసుకోవచ్చు అని? అంటే చాలా మంది చెప్పారు, అంటే నువ్వు ఇక్కడి నుంచి సిటీకి వెళ్ళొచ్చు కదా, హైదరాబాద్లో అయితే నీకు ఎక్కువ ప్రమోషన్స్ వస్తాయి, ఎక్కువ ఛాన్సులు వస్తాయి, ఎక్కువ ఇంటర్వ్యూస్ వస్తాయి, ఏమన్నా ఆడిషన్స్కి వెళ్ళొచ్చు కదా అది ఇది అని అడిగారు. అంటే నేను యాక్చువల్గా 3 years బ్యాక్ 2019-20 ఆ టైంలో హైదరాబాద్లోనే 2-3 years ఉన్నాను మేడం. జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళాను, ప్రొడక్షన్ బాయ్గా వెళ్ళాను, వాటర్ బాయ్గా వెళ్ళాను. ఇవన్నీ కృష్ణనగర్ గడ్డ మీద 2-3 ఏళ్ళు తిరిగాను. చిన్న చిన్న క్యారెక్టర్లు బ్యాక్గ్రౌండ్లలో అవన్నీ చేశాను. అంతా చూసిన తర్వాత ఏమైందంటే మనకు గుర్తింపు ఉంటే తప్ప మనల్ని గుర్తించరు అనేది మైండ్లో పడింది. సో మనకంటూ ఏదన్నా ఒక గుర్తింపు రావాలి అని చూసుకుంటే ఏముంది, ఇంకా ఎత్తుకుంటే యూట్యూబ్ ఒక ప్లాట్ఫామ్ అందరికి. అప్పటికి టిక్టాక్ బ్యాన్ అయిపోయింది. మమ్మీని అడిగినా, మమ్మీ ఇట్లా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, నాకు ఒక 60,000 డబ్బులు కావాలి, కెమెరా కొనుక్కోవాలి అని. నెక్స్ట్ డే మార్నింగ్ అమౌంట్ పంపించిందా కెమెరా. ఓకే, చెప్పగానే పంపించారు. అలా ఉండి కూడా కాదు, మళ్ళీ అప్పు చేసే మళ్ళా. ఓకే, అంటే బాగా కష్టపడి సక్సెస్ అయినారు దీంట్లో. మీరు స్ట్రగుల్స్ అయితే ఉన్నాయి. మీకు అప్పుడు సలహాలు ఎవరు ఇచ్చారు? అంటే యూట్యూబ్ కదా, కష్టం కదా, ఎడిటింగ్ అవన్నీ కూడా మళ్ళీ యూట్యూబ్ లో నేర్చుకున్నానని చెప్పినారు. అంటే సెల్లోనేనా ల్యాప్టాప్? సెల్లే మేడం, సెల్లు ల్యాప్టాప్ 2 ఉంది. ఎక్కువ మొబైల్ యూజ్ చేస్తా, ఎందుకంటే మనం తీసే షార్ట్సే కాబట్టి. ఇప్పుడు ఫ్రెండ్షిప్ అంటే మా ఫ్రెండ్స్ అంతా పక్కలో ఉంటారు కదా, డబ్బింగ్ చెప్పాలి అంటే ల్యాప్టాప్ క్యారీ చేయడం అంతా రిస్క్ కదా. అదే మొబైల్ అయితే పాకెట్ లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. రేర్ గా ల్యాప్టాప్ లో చేస్తుంటా, రెగ్యులర్ గా మొబైల్లోనే చేస్తుంటా. ఓకే, అమ్మో యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఇంత వచ్చేసినారు అంటారు కానీ అంత ఈజీ అయితే కాదు. 3 years కష్టం ఉంది మేడం నాకు, దీని అనక తెలియని కష్టం. 3 years కష్టం.
ఓకే. ఏ హోటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీ వీడియోలు చూసి మేము బాగా నవ్వుకుంటాము అన్నప్పుడు లోపల ఖుషి, అవునా ఇంకొంచెం పొగుడు అని ఏమి ఉండదు. ఇంకా చెప్పాను కదా, నిన్నటి కష్టం మర్చిపోతాం అంతే. లోపల ఒక్కసారి ఒక స్టెప్ లోపల వేయాలనిపిస్తుంది. పొగుడు అనేది ఏమి ఉండదు కానీ జస్ట్ వర్క్ అమ్మ హ్యాపీరా ఇంకా చాలరా మనకు అని అనిపిస్తుంది అంతే. ఎనర్జీ ఎక్కడ లేని పాజిటివ్ ఎనర్జీ ఒకసారి ఇచ్చా ఎన్ని కష్టాలైనా దీనికంటే ఇంకేముంది అనే ధైర్యం ఒకటి వస్తుంది. ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు కదా మామూలుగా ఉండవు. ఎట్లా అది పెద్ద పెద్ద వాళ్ళే క్లాసెస్కి వెళ్తారు, యాక్టింగ్ క్లాసెస్కి, అట్లా మీరు ఎట్లా? ప్యాషన్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు. ప్యాషన్ ఉన్నోడికి దాని మీద ఇష్టం ఉన్నోడు, బైక్ నేర్చుకోవాలని ఇష్టం ఉన్నోడు పడతా ఉంటాడు లేస్తా ఉంటాడు నేర్చేసుకుంటాడు అంతే. వాడు పన్నాం కదా అని భయపడి వెనక్కిపోడు. అది మనము అంతే, దాని మీద పిచ్చి ఉంది కాబట్టి ఇంకా ఏది ఇష్టం ఉంటే దాని నుంచి బయటికి రాలేరు అంతే. ఇంత కష్టం ఉన్నా కూడా మొత్తానికైతే బాగుంది యూట్యూబ్ జర్నీ అంతా కూడా. మనలో మన మాట యూట్యూబ్ లో నుంచి ఎన్ని లక్షలు వస్తుంది నెలకి? మగవాళ్ళ సంపాదన ఆడవాళ్ళ వయసు అడగకూడదు డైలాగ్ వస్తుందా? పర్లేదా? ఇప్పుడు ప్రస్తుతానికి బతకగలిగేంత నేను నమ్ముకునే దానికి నేనేం అమ్ముకోకుండా. సూపర్, ఆన్ ది స్పాట్ డైలాగ్ లో. ఓకే, మీరు చాలా చేసినారు కదా స్క్రిప్ట్స్, దాంట్లో మీకు నచ్చింది ఏంటి? ఎప్పుడు చూసుకున్నా మీకు ఆ నవ్వు రావాలి. అది అంటే కుడి కన్ను మంచిదా ఎడం కన్ను మంచిదా అంటే చెప్పలేం మేడం, అన్ని ఇష్టం అయిపోయింది. ఇంకా నా ఫ్యూచర్ నాకు అర్థమైంది. ఇంకా అడిగిన దానికల్లా ఇంకా డైలాగ్స్ వస్తూనే ఉంటాయి. ఒక్కటి ఏదైనా. ఇది వ్యాపారం అనే డైలాగ్ నాకు బాగా సెట్ అయింది. పాపం అది చెప్పిన వాళ్ళు కూడా అంతగా వాడింటారు. బ్రహ్మానందం గారికి ఒక్కసారే వాడారు ఆయన, నేను కొన్ని వందల సార్లు వాడాను తండ్రి. ప్రతిసారి ఆ షార్ట్ లో లాస్ట్ అది రావాలి. నేను మర్చిపోయినా కూడా బ్రో నువ్వు ఇది వ్యాపారం అని మర్చిపోయినా, నువ్వు అది వేయాల్సిందని సబ్స్క్రైబర్స్ గుర్తు చేస్తారు కంపల్సరీ వెయ్యి అని చెప్పి. బర్త్డే చాక్లెట్స్ మీ వైఫ్ కి ఈమెకి మొత్తం మీరే అమ్మి మీరే తీసేసుకొని. మల్లెల మంచం బ్రో బర్త్డే, మల్లెల మంచం అని అంటున్నారు కదా, దీని టాపిక్ మళ్ళీ మాట్లాడదాం. మీ ఫ్రెండ్ తో కూర్చోబెట్టేసి మళ్ళీ మాట్లాడదాం. మీరు అమ్మ క్యారెక్టర్ లో చాలా బాగా చేస్తున్నారు యాక్టింగ్. చూసి ఎవరైనా ఆఫర్స్ ఇస్తే చేస్తారా? తప్పకుండా మేడం. ఎలాంటి క్యారెక్టర్స్ రావాలి? అమ్మగైనా చేస్తా. ఓకే, మీ కొడుకు డైరెక్షన్స్ కాకుండా వేరే వాళ్ళ డైరెక్షన్లు అయితే చేస్తారా? ఖచ్చితంగా చేస్తాం మేడం. ఓకే, ఇంకేంటి పో అయితే. ఇంక నీతో పనిలే, బిడ్డకి విడుదల అమ్మకి విడుదల. బిడ్డకు విడుదల అమ్మ కాదు, అమ్మకు కూడా విడుదలే కదా. ఎంతసేపు నీదేనా డైరెక్షన్? హ్యాపీగా. సార్ మీకు నచ్చిన మూవీ ఏంటి? భద్రా మేడం. భద్రా ఎందుకు? దాన్ని దేనికి కనెక్ట్ అయినారు? ఫ్రెండ్షిప్ ఉంటుంది, లవ్ ఉంటుంది, బ్రదర్ సెంటిమెంట్ ఉంటుంది, ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది. నీకు ఏమేం కావాలో, ఏ ఎమోషన్ కావాలన్నా, కామెడీ కావాలన్నా, మోటివేషన్ కావాలన్నా, ఫ్రెండ్షిప్ కావాలన్నా, లవ్ కావాలన్నా, మనకి ఏ క్యారెక్టర్ కావాలన్నా అన్నీ దొరుకుతాయి భద్రాలు. బాగుంటుంది, ఎవరికి ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టని మూవీ. మరి డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. అవునా? ఏ సినిమాకి బాగా ఇష్టపడినారు? పోకిరి. మరి హీరో జలువా మహేష్ బాబు గారు. డైరెక్టర్ ఇష్టం, దాంట్లో ఉన్న హీరో ఇష్టం. ఒక డైలాగ్ పోకిరి నుంచి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ రెడ్ బ్లాక్ గ్రీన్ ఎల్లో వాడే పండుగాడు కాదు 999 ఇండియా. భద్రా మూవీ అన్ని సార్లు చూశాను అని అంటున్నారు కదా, కామెడీ కూడా ఉంది కదా దాంట్లో. ఏ కామెడీ అయితే మీకు బాగా నచ్చింది? రవితేజ. మళ్ళీ పంచలేస్తాను. మీకు ఇష్టమైన మూవీ కాబట్టి దాంట్లో ఏ కామెడీ? రవితేజ సునీల్ దైనా అంటే పార్క్ సీన్ ఒకటి ఉంటది కదా, సునీల్ ది విమానం అంత విశాలమైన మనసు, అది మడిచి అదొకటి. ఇంకా రెండే అప్పట్లో మీకు ఎలాంటి సినిమాలు అంటే ఇష్టం? నాకు వెంకటేష్ సౌందర్య నటించిన సినిమా ఇది అసలైన ఆన్సర్. ఇలా చెప్పాలి అప్పటోళ్ళు కాబట్టి అప్పుడు ఆ పేర్లే నేను వినలేదు. నాకు వాళ్ళిద్దరు నటించిన సినిమాలు అయినా సరే ఎన్నిసార్లు అయినా చూస్తాను. పవిత్ర బంధం, రాజా, అవన్నీ బాగా చూస్తాను. చాలా సార్లు చూస్తా వాళ్ళిద్దరు నటించిన సినిమాలు. మనకు లేచిపోదాం రా, పక్కింటాడు పిల్లం ఎదిరింటాడా, పక్కింటి అమ్మాయి ఎదిరింటి అమ్మాయి, బాగా చూస్తా వాళ్ళిద్దరు సినిమాలు. వాళ్ళిద్దరు కాంబినేషన్ మూవీస్ ఏదైనా సరే ఎన్నిసార్లు అయినా చూస్తా. చూస్తున్నారు ఎంత చక్కగా వస్తుంది ఆన్సర్. లేచిపోదాం రా, కలిసి ఉందాం రా. ఇంకా అంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఇప్పుడు పిల్లలకి కానీ పేరెంట్స్ కానీ మీ నుంచి ఏం సజెషన్ చేస్తారు?
అంటే పిల్లలు యూట్యూబ్ అనేది అదేందో పెద్ద బూతుగా చూస్తాండ్రు. యూట్యూబ్ అనేది కూడా టాలెంట్ ఉన్న వాళ్ళు యూజ్ చేసుకునే ఒక పెద్ద ప్లాట్ఫామ్. అవును అవును, దాన్ని వేరేలా చూడాల్సిన అవసరం లేదు. అది కూడా ఒక ఎంప్లాయీస్ మాదిరే ఉంటుంది. పిల్లలు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, పిల్లలకి ఏదైతే చేయాలనిపిస్తుందో మనం కూడా పిల్లలకి సపోర్ట్ చేయాలి. పిల్లలు ఏది చేయాలనుకుంటే అదే చేయనివ్వాలి. మనం నిరుద్ధంగా పక్కకి తీసుకురాకూడదు మైండ్ని. అది నేను కోరుకుంటాను. పిల్లలకి పేరెంట్స్ కి మీరు ఇచ్చే సజెషన్ అన్నమాట. వాళ్ళకి ఏది టాలెంట్ ఉంటే అది, యూట్యూబ్ కావచ్చు, చదువు కావచ్చు, జాబ్ కావచ్చు. ఓకే, చూస్తున్నారా ఆంటీ బాగా చెప్పినారు. మీ పిల్లలకు కూడా ఏదైతే ఇష్టం ఉందో ఆ రంగంలో వెళ్ళనివ్వండి. వాళ్ళ టాలెంట్ని వాళ్ళు ప్రూఫ్ చేసుకొని దాంట్లోనే సక్సెస్ అవుతారు. చదివితేనేనా లేదా జాబ్ చేస్తేనేనా యూట్యూబ్ చేస్తేనేనా, వాళ్ళకి ఏది నచ్చితే దాంట్లో ఫ్రీగా మీరు ఎంకరేజ్ చేస్తే వాళ్ళైతే మంచి లైఫ్ని అయితే తీసుకుంటారు. ఓకే అక్క, థ్యాంక్ యూ. ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ. చాలామంది ఇప్పటికి మెయిల్లో ఇన్స్టాలో మెసేజ్ చేశారు ఇంటర్వ్యూ అని. నేను ఫస్ట్ ఇంటర్వ్యూ మీకే ఇవ్వాలని చెప్పేసి 1 month నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇంటర్వ్యూ తర్వాత మా అక్కేనండి, మాకు బంధువులు అవుతారు, కాకపోతే దూరపు చుట్టాలు. ఇప్పుడు దగ్గరగా కూర్చున్నాము. ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూతో మాకు మంచి మంచి ఛాన్సులు వస్తాయని, మేము ఎక్కడికో వెళ్తాం, పైకి చెడుమా ఎక్కడికో వెళ్తామని కోరుకుంటున్నాము. పల్లవి ప్రస్థానం ఛానల్ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ, 999 ఇండియా వ్యూవర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వ్యూస్ కోసం, రేటింగ్ కోసం ఎలాంటి కామెడీ అంటే పెట్టేస్తే చూసేస్తారు అని అనుకుంటారు. కానీ మనం చేసే ప్రతి వీడియో కూడా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా చేయాలి. ఫ్యామిలీతో కలిసి ఫ్రీగా చూడగలగాలి. అలాంటి వీడియో మన జయకృష్ణ ఆచార్య గారు చేశారు. 999 ఇండియా. ప్రతి ఒక్క కామెడీ కూడా చాలా హెల్దీగా ఉంటుంది. హ్యాపీగా నవ్వుకోవచ్చు ఫ్యామిలీతో కూర్చొని. ఇంకా ఇలాంటి వీడియోస్ మీ ముందుకి ఇంకా తీసుకొస్తారు. ఇంకా మంచి మంచి ఎంటర్టైన్మెంట్స్తో ఎప్పటికప్పుడు కొత్తగానే మీ ముందుకు వస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయకృష్ణ ఆచార్య గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.